జూలై 5 దేవుని వాగ్దానం. నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 47వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారా? ప్రభు మహాకృపలో మనము ప్రభు ఆశీర్వాదాలు పొందుకొని సంతోషంగా ఉండడానికి ప్రభు మనకిచ్చిన ఉన్నతమైన ఆశీర్వాదం. నిజమే, మన జీవితము ప్రభు చేతిలో ఉంది. ఆయన మనల్ని ఎప్పుడు బలపరుస్తాడు, మనల్ని ఎప్పుడు స్థిరపరుస్తాడు. ఆయన అంటున్నాడు, నేను లోకమునకు వెలుగు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, మనల్ని వెలిగించాడు. ఇప్పుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. నిన్ను వెలుగుగా ఉండమంటున్నాడు. నీవు వెలుగై ఉన్నావు. అన్యజనుల ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడి. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. నిజమే, మనము వెలుగుమయముగా ఉండాలి. చీకటితో మనకి పొత్తు లేదు అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. శ్రేష్టమైన ఆశీర్వాదం. అనేకులను సిగ్గుపరచుటకు దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచటానికే ప్రభువుని ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మొదటిగా ఆలోచన చేయాలి. ఈరోజు వాగ్దానములో ప్రభువు నీకు ఇచ్చే శ్రేష్టమైన దీవెన ఏంటో తెలుసా? ఆయన పక్షమున నీవు వెలుగుగా ఉంటున్నావు. ఆయన వెలుగు, ఆ వెలుగు నీ ద్వారా అనేకులకు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. నిన్ను వెలుగుగా చేస్తున్నాడు. నిజమే, మన జీవితంలో చీకటి కార్యాలకు తావు ఉండకూడదు. మన జీవితంలో చీకటిని మనము ప్రతిబింబించే రీతిలో ఉండకూడదు. మనం ఎప్పుడు వెలుగుమయంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఎలాంటి చీకటి ఉన్నా ఆయన తీసివేయాలని ఆశపడుతున్నాడు. చీకటి అనగా దుఃఖానికి సాదృశ్యంగా, అపవాది క్రియలకు సాదృశ్యంగా కనబడుతుంది. ఆ చీకటి కార్యం నీ బ్రతుకులో ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభు దగ్గరికి రా. ప్రభు అంటున్నాడు, నీవు వెలుగు. ఆ వెలుగు అనేకులను వెలిగించబోతా ఉంది. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు వెలుగుగా నీ బిడ్డలను చేస్తానని వాగ్దానం చేసావు. బిడ్డలను ఆశీర్వదించండి. వారి జీవితంలో ఉన్న చీకటినంతటిని తీసివేయండి. సంతోషము, సమాధానము అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.